ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మనకి ఇచ్చినట్టు గొప్ప సమయమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గడిచిన కొన్ని రోజుల్లో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నాతో పాటు ఒక ఆయన కూడా నాకంటే ముందుగా అడ్మిట్ అయ్యాడు. ఆయన చూపు మాంద్యం కలిగిన వ్యక్తి. సరిగా చూపు కనిపించదు. కొంచెం అవిటితనం ఎక్కువగా ఉంది. నా ప్రక్క బెడ్నే ఆయన ఉన్నాడు. ఆయన కొన్ని రోజులుగా మాట్లాడుతూ మా పాస్టమ్మ గారు ఆయనకి భోజనం పెడతా కొంచెం వారితో పలకరిస్తుండేసరికి వారు మాతో బాగా మాట్లాడతా ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, సార్, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు 10 రూపాయల బిస్కెట్ కూడా కొనుక్కునే దానికి ఆలోచిస్తా. అట్లాంటిది హాస్పిటల్కి వస్తే 2 రోజుల్లో 10,000 అయిపోయినాయి అని చెప్పి బాధపడ్డాడు. నాకు ఆయన్ని చూసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, డబ్బులు చేతుల్లో ఉన్నప్పుడు కనీసం తన కొరకు తాను ఖర్చు పెట్టుకోకుండా దాన్ని పొదుపు చేస్తే ఖచ్చితంగా ఆ ధనం పరులు పాలవుతుంది. ధనం ఉన్నప్పుడు విలాసవంతంగా ఖర్చు పెట్టాలని కాదు, కనీసం నీకోసమైనా ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, నడుం పట్టేసింది అన్నావు, లేకపోతే కాలు నొప్పి అన్నావు, గొంతులో బాగలేదన్నావు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే, వాళ్ళు దోచుకునేదే నిజమే, మనకు తప్పదు. నరం డ్యామేజ్ అయిందో, ఎముక డ్యామేజ్ అయిందో, లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందో అనేది డాక్టర్కి ఎట్ట తెలుస్తుంది? ఎక్స్రే తీయాలనా, లేదా స్కానింగ్ తీయాలనా, లేదా ఎంఆర్ఐ అవసరమైతే ఎంఆర్ఐ తీయాలనా? పేషెంట్ ఎంత నేను యాడ ఖర్చు పెట్టుకునేది ఎవరి కోసం? వాళ్ళ కోసమే, పక్కన వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసమే. ఎంత యాడ ఖర్చు పెట్టుకునేది అని చెప్పి వచ్చేసారనుకోండి, అది ముద్రింత తర్వాత 5,000తో పోయేది 50,000 కొరతతుంది. 5,000తో పోయే డబ్బులు 50,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. అందుకే ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, ధనము కోసం నీవు పోగొట్టుకుంటున్నవి. ధనము కోసం నీవు పోగొట్టుకుంటున్నవి. ప్రసంగి గ్రంథంలో ఉన్న మాటలు ఏంటంటే, 5వ అధ్యాయం 10వ వచనంలో, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. సొలొమోను రాజు అంటున్న మాట, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ద్రవ్యము అంటే ఏంటి? ధనము సమృద్ధి అంటే ఏంటంటే, ద్రవ్యము అంటే మన చేతిలో ఉన్న డబ్బులు. ధనము అంటే ఆస్తులు, ఇల్లులు, పొలాలు, వ్యాపారాలు, ఇవన్నీ ధన సమృద్ధి. ద్రవ్యము అంటే మన చేతిలో ఉన్న నోట్ల కాగితాలు, ధనము. ఇవి కలిగి ఉన్న వారికి తృప్తి కలిగినా వారు తృప్తి చెందరు. ఎందుకంటే వారికి ఇంకా కావాలి అన్న ఆశతో, 1,000 రూపాయలు ఉన్నవాడు 10,000 కావాలనుకుంటున్నాడు, 10,000 ఉన్నవాడు 1,00,000 కావాలనుకుంటున్నాడు, 1,00,000 ఉన్నవాడు 10 లక్షలు కావాలనుకుంటున్నాడు. అయితే ఈ కావాలనుకుంటున్న ఆ ప్రయత్నంలో మనిషి చాలా పోగొట్టుకుంటున్నాడు. సామెతల గ్రంథములో ఉన్న మాట ఏంటంటే, 23:4-5 వచనాల్లో, సామెతలు 23:4-5, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది
ఎగిరిపోవును. చాలా స్పష్టంగా ఉంటున్న మాటలు. చనిపోయిన మైకేల్ జాక్సన్ గారు చంద్రమండలంలో ఫ్లాట్ కొన్నాడంట. ఎక్కడ? చంద్రమండలంలో, చంద్రుడి మీద. కానీ ఆయన చనిపోయాడు. ఫ్లాట్ ఉంది. కానీ ఆ ఫ్లాట్‌లోకి వెళ్ళకముందు ఆయన చనిపోయాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ చనిపోతూ 3 విషయాలు చెప్పాడంట. నా నా సమాధి బాక్స్‌ను, నా పాడిను వైద్యులే మోయాలన్నాడంట. నేను వెళ్ళేటప్పుడు వజ్రాలు జల్లాలన్నాడంట. నన్ను పూడ్చిపెట్టేటప్పుడు 2 చేతులు చాపి పూడ్చిపెట్టాలన్నాడంట. ఎందుకు ఇలా చేయమంటున్నావంటే ఆయన అన్నాడంట, వైద్యులున్నారు కానీ నన్ను కాపాడలేకపోయారు. వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి కానీ నా ప్రాణాన్ని అవి కాపాడలేకపోయినాయి. ఎందుకు చేతులు చాపి పనుకోబెట్టమన్నానంటే, నేను వచ్చినప్పుడు ఏం తేలేదు, తీసుకెళ్ళేటప్పుడు ఏం తీసుకోబోవట్లేదు. ఈ మాటలు మీకెందుకు చెప్తున్నానంటే, ధనము ఆశించి లేదా ధన సమృద్ధితో తృప్తి పొందక ఇంకా కావాలి అన్న ప్రయత్నంతో మనిషి ఏం పోగొట్టుకుంటున్నాడో తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి ఇలా చెప్తాడు. ఆయనంట తన కొరకు, తన కుటుంబం కొరకు కొన్ని సంవత్సరాలకి చనిపోయేంత వరకు మొత్తం సమకూర్చుకున్నాడంట. ఏది కొదువు లేకుండా అంతా కూడా పెట్టుకుంటే దేవుడు అంటాడు 12వ అధ్యాయం లూకా సువార్త 20వ వచనాన్ని మీరు చూస్తే, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ఎంతో ప్రయాసపడ్డాడు. అతడు పాపం చేయలేదు. ఇంకా కావాలి అన్న ఆశతో అతడు ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసపడే క్రమంలో తన ఆత్మకు కావలసిన రక్షణను నిర్లక్ష్యం చేశాడు. వింటున్నారా? అతడు సంపాదించడం తప్పని దేవుడు చెప్పలేదు. సమకూర్చుకోవడం తప్పని దేవుడు చెప్పలేదు. ఆ సంపాదనలో పడి ఆ ధనం మీద ఆశతో నీ ఆత్మకు కావలసిన నిర్లక్ష్యాన్ని, నీ ఆత్మకు కావలసిన రక్షణను నిర్లక్ష్యం చేసావన్న విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రాణము కంటే ఈ లోకంలో విలువైనది ఏదీ లేదు. ప్రాణానికి సమానమైంది ఈ లోకంలో ఏమీ లేదు. కానీ ఆ ప్రాణమును రక్షించుకొనగలిగే ఆ అవకాశం ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఆ అవకాశమును కూడా దేని కారణము చేత మనం నిర్లక్ష్యం చేస్తున్నాం తెలుసా? ధనము సంపాదించే ఆ క్రమములో. అంటే ఉన్నదానితో తృప్తి పొందే ఆ మనస్సు మనిషికి లేకుండా పోయింది. నేను సేవ చేస్తున్న ప్రాంతాల్లో ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది. కాలు చేయి పడిపోయినాయి. అప్పుడు అతని గురించి కుటుంబం, అలాగే విశ్వాసులు, చుట్టుప్రక్కల ఉన్న వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ గారు, ఈయన ఆటో తోలుతాడు. ఉదయం నుంచి రాత్రి వరకు తోలుతాడు ఆటో. సమయానికి అన్నం తినడంట. ఏం చేయడంట? సమయానికి భోజనం చేయడు. ఆ భోజనం చేయకుండా, ఒకవేళ ఆ భోజనం చేసే సమయంలో కూడా ఈయన ఏం చేస్తాడంటే, 100 రూపాయలు ఎందుకు పెట్టాలని 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తింటాడంట. ఎందుకు? 90 రూపాయలు మిగిల్చాలని. ఇలా చేస్తూ 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 ఉంటే మిగులుతుంది, డబ్బే మిగులుతుంది. కానీ మన శరీరంలో నవరాలకి, ఎముకలకి బలం రావాలా? బలం రావాలంటే తినాలనా? తినాలంటే ఖర్చు పెట్టాలనా? ఆ ఖర్చు పెట్టేదానికి చాలా మందికి మనసు రావట్లే. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. 4,000 రూపాయల పెన్షన్ వస్తే రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్న దర్జాగా తినొచ్చు, 1000 రూపాయలు మిగలద్ది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? స్టోర్ బియ్యంతో ఏమో అన్నం వండుకుంటుంది, కూర వండుకూడదు. 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని తింటుంది ప్రతిరోజు. పెరుగు మరి నాకు అర్థం కావట్లే. అంటే నేను ఏ ఉద్దేశంతో ఈ మాటలు మీతోనని చెప్తున్నానంటే, ధనం సంపాదించే క్రమంలో నువ్వేం పోగొట్టుకుంటున్నావు? ఏం పోగొట్టుకుంటున్నావు? ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు.
అలాగే నీ రక్షణను కూడా పోగొట్టుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు సృష్టి క్రమంలో మనకు ఆ భూమిని, నేలను, మనుషులను చేయడం, 7వ రోజు ఆయన ఏం చేశాడు? విశ్రాంతి పొందాడు. ఆయనకి విశ్రాంతి అక్కర్లే. ఇజ్రాయేలు దేవుడు కునుకొడు నిద్రపోడని ఉంది. ఆయన విశ్రాంతి ఎందుకు తీసుకున్నాడంటే, ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. వారానికి 7 రోజులు ఉంటే 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు మీరు ఏం చేయాలా? విశ్రాంతి తీసుకోవాలా. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు పనుంటే, నిజంగా యజమానులు కఠినులు అయితే ఖచ్చితంగా మీరు పని చేయాలని చెప్తే చేయడం తప్పు కాదు. ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి నిద్ర కూడా మానుకొని చెప్పి పని చేశారు అనుకోండి, అదేమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కార్ని బుక్ చేసుకొని ఇంటికి వస్తుంటే ఆ కార్ డ్రైవర్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకంట యాక్సిడెంట్ అయిందంట. ఎందుకు యాక్సిడెంట్ అయిందో చెప్పాడు. చెన్నైకి వెళ్ళాను సార్, 10,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. ఆ నైట్ కూడా ఇంకొక బాడుగు వచ్చింది. ఆ రోజంతా నాకు నిద్ర లేదు. శుద్ధంగా నేను నిద్రపోవచ్చు కదా. ఆశ ఆశ పోలా. ఆశను బట్టి ఇంకొక రోజు కూడా బాడుగు వచ్చింది. ఆ నిద్రతోనే అట్టే బాడుకి వెళ్ళా. వారిని వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు నేరుగా కొండను గుద్దాడంట. కారు అంతా పోయిందంట, కారు అంతా పగిలిపోయిందంట, ఏం మిగలలేదంట. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ధనం సంపాదించే ఆ క్రమంలో నువ్వేం పోగొట్టుకుంటున్నావు? ఒకవేళ కుటుంబంలో సంబంధాలను పోగొట్టుకుంటున్నావేమో, ఒకవేళ నీ ఆరోగ్యాన్నే పోగొట్టుకుంటున్నావేమో, ఒకవేళ సంఘ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఆలోచించి. లోకాన్ని సంపాదించడం తప్పు కాదు, కానీ లోకాన్ని సంపాదించే క్రమంలో ఆత్మను పోగొట్టుకోవడం మూర్ఖత్వం. అందుకే బైబిల్లో ఉన్న మాట, మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఉన్న మాట. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఒక వ్యక్తి ధనం, ఆస్తి, పేరు, అధికారం అన్నీ సంపాదించినా దేవునితో ఉన్న సంబంధాన్ని, నిత్య జీవాన్ని కోల్పోతే ఏమి లాభం అని దేవుడు ఇక్కడ శిష్యులతోటి, కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, డబ్బు అవసరం, సంపాదన అవసరం, భవిష్యత్తు కోసం పొదుపు అవసరం, కానీ డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకోకూడదు, డబ్బు కోసం కుటుంబాన్ని పోగొట్టుకోకూడదు, డబ్బు కోసం ఆత్మను పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఈరోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే, ధనం సంపాదించే క్రమంలో కుటుంబంతో మాట్లాడే సమయాన్ని కోల్పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. చాలా మంది ఉన్న కొంతలో చాలా తృప్తిగా బ్రతుకుతా ఉన్నారు. మనం అనుకోవచ్చు, కొన్నిసార్లు రోడ్డు మీద పోతా ఉంటే చిన్న పట్లేసుకొని, కర్రలేసుకొని గుడిసెల్లో ఉంటారు. వాళ్ళని చూసి మనం జాలి పడుతుంటాం. ఏమని? పాపం చూడు, వాళ్ళకి ఏమి లేదు, పట్లేసుకొని కర్రలు పెట్టుకొని. నిజానికి చెప్పాలంటే వాళ్ళు మనల్ని చూసి జాలి పడాల. ఎందుకు చెప్పమంటారా? వారు కొన్న దాంతో లగ్జరీగా బ్రతుకుతున్నారు. హల్లెలూయా. తృప్తిగా బ్రతుకుతున్నారు. మనకున్న తినలేకపోతున్నాం. ఎవరు జాలి పడాలా? వాళ్ళ మనమా? ఒకసారి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటానికి, అంటే పేదలకి అందరికీ పంచుతా ఉంటాం కదా. ఒకరు ఒక యాప చెట్టు దగ్గర వండుకుంటా ఉంటారు. పాపం చూడు, యాప చెట్టు దగ్గర వండుకుంటున్నారు, వీళ్ళకి ఏం లేదు కదా అని చెప్పి నేను బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేదానికి వెళ్తుంటే వాళ్ళు ఇంత రొయ్యలు వండుకొని తింటున్నారు. ఇప్పుడు ఎవరు భేదోడు, ఎవరికి ఇస్తున్నారో అర్థం కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే భేదోళ్ళు ఉన్నారు, గొప్పలు ఉన్నారు. కానీ నిజమైన భేదోడు ఎవడో తెలుసా? ఉన్నా తినలేకపోయేవాడు నిజమైన భేదోడు. నిజమైన భేదోడు ఎవరు? ఉన్నా కూడా తినలేకపోయాడు నిజమైన భేదోడు. అట్టని చెప్పి ఉన్న డబ్బులు జల్సాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోమని నా ఉద్దేశం కాదు.
కనీసం నీకు దిండు అవసరమైతే దిండు కొనుక్కోవాలనా? దుప్పటి అవసరమైతే దుప్పటి కొనుక్కోవాలనా? చెప్పండి. కనీసం ఇంట్లో ఏదైనా అవసరమైతే కొనుక్కోవాలనా? వాటికి నువ్వు దాన్ని ఉపయోగించాలనా? నీ ఆరోగ్యం బాగలేకపోతే దాని కొరకు నువ్వు ఖర్చు పెట్టుకోవాలనా? నిజానికి చెప్పాలంటే నాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడండి. దానికి దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. ఎట్లాగో తెలుసా? ఈ రోజుకి నాకు ఏం కావాలో అవన్నీ కూడా నాకు ప్రభు ఇచ్చాడు. కానీ ఒక హాస్పిటల్లో చూపించుకోవాలంటే నా దగ్గర అంత స్తోమత శక్తి లేదు. ఒక హాస్పిటల్లో వారు ఎంతైతే చూపించుకోవాలి అని మనకు ఆ లిస్ట్ ఇస్తారో, స్కానింగ్లు, ఎక్స్రేలు, అవి బ్లడ్ టెస్ట్ ఇవని, దాన్ని చూపించుకునే శక్తి సామర్థ్యం నాకు లేదు. కానీ చెప్తున్నా, దేవుడు ఆశ్చర్యరీతిలో నాకు అన్నీ సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. నాకేమీ లేకపోయినా దేవుడు నాకు అన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను ధనం వెంట పరుగెట్టడం లేదు, ధనం కోసం ప్రాకులాడటం లేదు. దేవుడు నాకు ఇచ్చినప్పుడే వాటిని నేను తీసుకుంటున్నా. ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటున్నా. నేను దాచిపెట్టుకుంటానండి, నేను డబ్బును దాచుకుంటాను. గుర్తుపెట్టుకోండి, ఒక కాపరిగా, సంఘ కాపరిగా మీకు తెలియజేస్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. పుట్టినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు దాకా నేను ఒక్కసారి కూడా అప్పు చేయలే. దానికి సాక్షి నా భార్యే. ఆమె నన్ను పెళ్ళైనప్పటి నుంచి చూస్తుంది. నేను ఇప్పటి వరకు ఒక అప్పు చేయలే. అంటే నాకు అవసరాలు లేవని కాదు, నాకు ఆశలు లేవని కాదు, కోరికలు లేవని కాదు. నాకున్నప్పుడే వాటిని నేను సంపాదించుకున్నాను. కానీ వాళ్ళు తీసుకున్నారని, వీళ్ళు తీసుకున్నారని, వారు ఇలా ఉన్నారని, వీళ్ళు ఇలా ఉన్నారని నేను రోజు పరిగెట్ల. ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు నమ్ముతారు నమ్మరో, 4 సార్లు కారు కొనుక్కోవాలని బుక్ చేసే ప్రభు నాకు అనుమతించలే. జనార్దన్ బ్రదర్కి తెలుసు. 2024 సంవత్సరంలో కారు కొనడానికి పోయా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇల్లు రిజిస్ట్రేషన్ కాగితాలు ఏమైనా ఉంటే చెప్పండి, వాటిని పెట్టుకొని ఇస్తామన్నారు. అప్పుడు ఏందో మనసు, ఇంట్లో వాళ్ళు సహకరించలా. అప్పుడు అది పోయింది. 2025లో ప్రయత్నం చేసి ఏకంగా డబ్బులు 15,000 బుకింగే కట్టేశా. నేను అడుగుపెట్టిన మరుక్షణం ₹1,00,000 పెరిగింది. నేను తీసుకోవాలనుకున్న కారు పోయింది. అయిపోయింది, పక్కన పెట్టేశా. 2026లో యాక్సిడెంట్ అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మరలా జనార్దన్ బ్రదర్ని వారితో మాట్లాడిచ్చి ₹5,000 బుక్ చేశా. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి, నీవు దేవునిపై ఆనుకొని జీవించినప్పుడు, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు, నువ్వు అప్పు చేయాలన్నా కూడా దేవుడు అది రానిడు నీ దగ్గరికి. హల్లెలూయా. నువ్వు అప్పు చేయాలన్నా కూడా నీకు దేవుడు అది అనుమతించడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నువ్వు కట్టగలవా, కట్టలేవా. ఒకవేళ నవ్వులు పాలవుతావో, ఇబ్బంది పడతావో ఆయనకి తెలుసు. ఈరోజున చాలా మంది వాళ్ళని వీళ్ళని చూసి అప్పులు చేసుకొని నిద్ర కూడా సరిగా పోవటంలో తెలుసా. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు నిద్ర రాక నిద్ర మాత్రలు వేసుకుని పనుకునే వాళ్ళు ఉన్నారు. దేనికో తెలుసా? అప్పులు ఎక్కువైపోయి రేపు అనేది ఎలా అవుతుందో, ఎలా కట్టాలో, ఎలా సమాధానం చెప్పాలో బైబిల్లో ఉన్నమాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12, కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఏందంట? కష్టజీవులంట కొంచెం తిన్నా, ఎక్కువ తిన్నా సుఖ నిద్ర. బా, ఆ మాట చూడండి. సుఖ నిద్ర. నిద్రపోవడం వేరు, సుఖంగా నిద్రపోవడం వేరు. అంటే ఈ రోజున ఉద్యోగాలు చేసే వాళ్ళకి, డబ్బులు సంపాదించే వాళ్ళకి ఏం లేదు? సుఖం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఎందుకు? 20,000 సంపాదిస్తారు కొందరింట్లో, కొంతమంది 40,000 సంపాదిస్తారు, 50,000 సంపాదిస్తారు. కానీ 50,000 కంటే ఇంకొక 20,000 అదనంగా బయట కట్టాల్సి ఉంటుంది వాళ్ళు. సుఖం లేదు, నిద్ర లేదు. అంటే ఈ ప్రసంగం వెనకున్న ఉద్దేశం ఏంటంటే, ధన సమృద్ధి కోసం నువ్వేం పోగొట్టుకుంటున్నావు అని ప్రశ్నేస్తున్నా. ఏం పోగొట్టుకుంటున్నావు చెప్పండి?
ఏం పోగొట్టుకుంటున్నావు? రక్షణ పోగొట్టుకుంటున్నావా? లేదా కుటుంబంలో సమాధానం పోగొట్టుకుంటున్నావా? లేదా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావా? కనీసం నిద్ర పోయే పరిస్థితి కూడా నీకు లేకుండా ఉందా? బైబిల్లో గెహజీ అనే వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడు అని మనం చూస్తే 1వ రాజులు 5వ అధ్యాయం చదవనక్కర్లేదు మీరు. 2వ రాజులు 5వ అధ్యాయం 27వ వచనాలు చూస్తే ఈ గెహజీ అనే ఆయన ఎలీషా అనే దైవజనునికి తెలియకుండా నయమాను దగ్గరికి వెళ్ళి రహస్యంగా ధనాన్ని సంపాదించుకుంటే ఈ గెహజీ ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? మంచి పేరు పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? మంచి పేరు పోగొట్టుకున్నాడు. రెండవది ఆత్మీయ స్థితి పోగొట్టుకున్నాడు. మూడవదిగా రోగాన్ని తెచ్చుకున్నాడు. దైవజనుడైన ఎలీషా నయమానికి చెప్పాడు, ఆ ధనం నాకొద్దు, నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. కానీ గెహజీకి ఆశ పుట్టింది. దైవజనునికి తెలియకుండా రహస్యంగా పరిగెట్టి నయమాన్ని కలుసుకొని ఆ ధనాన్ని తీసుకున్నాడు. దానికి ప్రతిగా ఆయన ఏం పొందుకున్నాడంటే చెడ్డ పేరు. అలాగే ఏం పొందుకున్నాడు? కుష్ఠవ్యాధిని పొందుకున్నాడు. ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఈ ధనం వైపు పరుగులెట్టే ఆ క్రమంలో సంఘ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు, మంచి పేరును పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటున్నారు. బైబిల్లో అపోస్తలుడైన పౌలు దేమ అనే యువకుని గురించి ఇలా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఈ లోకమును స్నేహించి పరిచర్ని పోగొట్టుకున్నాడట. ఏం పోగొట్టుకున్నాడంట? పరిచర్ని పోగొట్టుకున్నాడు. లోకంలో ఉన్నది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే శరీరాశలతో సహవాసం చేశాడు, నేత్రాశలతో సహవాసం చేశాడు, జీవపు డంబంతో సహవాసం చేసి పరిచర్ని పోగొట్టుకున్నాడు దేమా అనే యవనస్తుడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ధనం కోసం పరుగెట్టే క్రమంలో నువ్వేం పోగొట్టుకుంటున్నావు? సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావేమో, మంచి పేరును పోగొట్టుకుంటున్నావేమో, ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటున్నావేమో. ఇంతకుముందు ఒకసారి మీతో నేను చెప్పా, చాలా సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో చెప్తుంటాయి సందర్భాన్ని. ఒక వ్యక్తి పాత రోజుల్లో ఒక మూటలో నోట్ల కట్టల రూపాయలు కట్టుకొని పోతా ఉంటే ఆ నోట్ల కట్టలో నుంచి ఒక ₹1,00,000 కట్ట కింద పడిపోయింది. ఆ గాలికి కావాలా ఆ కట్టలో కొన్ని డబ్బులు అంటే ఒక 2 500 కాగితాలు ఎగిరి అవతల పడిపోయినాయి. ఆ దారిలో మరొక వ్యక్తి వస్తా ఉంటే ఆ ముళ్ళ కంపలో తగులుకొని ఆ గాలికి అవి కనిపించాయి. అతనికి కనిపించినప్పుడు ఆ వ్యక్తి ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని మంచిగా హోటల్లో భోజనం చేసి మిగిలిన డబ్బులకి స్వీట్లు కొనుక్కొని తన ఇంటి వారితో సంతోషించాడు. అదే మార్గంలో మరొక వ్యక్తి వస్తుంటే ఆ వ్యక్తికి ఏకంగా ఆ కట్టే దొరికింది. ఆ కట్ట దొరికితే ఆ కట్ట తీసుకొని ఆయన లెక్కేసుకుంటున్నాడు సాటుకు పోయి ఎంత ఉన్నాయో అని. లెక్కేసిన తర్వాత ₹1,00,000 ₹1,000 పోతే ఎంత ఉంటుందమ్మా? 99,000. అంటే బాగా లెక్కలు వచ్చినట్టున్నాయి మీకు. ₹1,00,000 బాగా పట్టుకోనట్టున్నారు. ఎంత ఉంటాయి? 99,000. లెక్కేసాడు ఒకసారి, రెండోసారి లెక్కేసాడు, 5 సార్లు లెక్కేసాడు. ఎందుకు లెక్కేస్తున్నాడు చెప్పండి? ఆయనకి ఏమనిపించిందంటే, ఇది ₹99,000 కట్ట కాదు, ₹1,00,000 కట్ట, నేను తప్పు లెక్కేస్తున్నానేమో అని చెప్పి ఒక 5 సార్లు 10 సార్లు లెక్కేశాడు. అన్నిసార్లు లెక్కేయకపోగా సైడ్ కాలువలు ఎతకతాడు, ముళ్ళ కంపలు ఎతకతాడు, రోడ్లు ఎతకతాడు, ఇంచుమించు పిచ్చోడైపోయాడు. ఇప్పుడు ఈ సందర్భం ద్వారా మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ₹1,000 దొరికినోడేమో తృప్తిగా తిని ఇంటికి స్వీట్లు పట్టుకెళ్ళి బాగా సంతోషిస్తే, 99,000 దొరికినోడికి తృప్తి లేదు. ఏంది ఇదే? చూడండి, అర్థమవుతుందా సందేశం? ₹1,000 దొరికినోడేమో సంతోషంగా ఉన్నాడు, 99,000 దొరికినోడికి మాత్రం
అందుకే సౌలు మహారాజు అన్నాడు, ద్రవ్యము చేత చాలా మందికి తృప్తి కలగటంలా, ధన సమృద్ధి చేత చాలా మందికి తృప్తి కలగటంలా. ఎందుకు కలగట్లా? ఇంకా కావాలి, ఇంకా కావాలన్న ఆశ. వచ్చిన దాంతో సంతోషపడి ఆనందించే మనస్తత్వం క్రైస్తవ సమాజానికి లేకుండా పోయింది. బైబిల్లో బిలాము అనే వ్యక్తి కూడా ధనానికి ఆశపడి, ధనానికి మొగ్గి అతడు ఏం పోగొట్టుకున్నాడు అని మనం చూస్తే మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఒక మంచి సాక్ష్యాన్ని. ఈ రోజున ధనం కొరకు క్రైస్తవులు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది పాస్టర్ల గురించి ఎక్కువ అంటా ఉంటారు, ఆ పాస్టర్కి భలే డబ్బు పిచ్చిరా నాయన, ఆ పాస్టర్కి భలే డబ్బు పిచ్చి. ఆ మాట ఎందుకు వచ్చింది? ఊరికనే రాలా. కొంతమంది తెలిసిన వాళ్ళు అంటారంట, కొంతమంది వెళ్ళకపోయి కళ్ళు మూసుకొని, నల్లగా కనిపిస్తుందమ్మా, మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలా? కళ్ళు మూసుకోండి ఒకసారి, మీరా అందరు కళ్ళు మూసుకోండి, ఏమనుకోండి ఒకసారి నా కోసం కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, నవ్వాక కళ్ళు మూసుకోండి. ఏం కనిపించింది? అయితే కళ్ళు మూసుకోండి, చీకటే కదా. గుర్తుపెట్టుకోండి, నిజంగా కొంతమంది సేవకులకి మన గురించి తెలుస్తుంది. ప్రవక్తల గురించి ఏమని రాయబడి ఉంది? ప్రవక్త ఫలములను బట్టి వారు ప్రవక్త కాదని గుర్తించండి. అతనికి మంచి సాక్ష్యం లేదు, పదుగూకులు సినిమాలు చూస్తాడు, వడ్డీ వ్యాపారాలు చేస్తాడు, బూతులు మాట్లాడతాడు, ఆడేడు తిరుగుతాడు. అట్లాంటి వ్యక్తికి దర్శనాలు కనిపిస్తాయా? చెప్పండి, అటువంటి వ్యక్తికి దర్శనాలు కనిపిస్తాయా? అలాంటి వ్యక్తి భాషలు మాట్లాడతాడా? అలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడా? చెప్పండి. బైబిల్ చెప్తుంది, ప్రవక్త ఫలములను బట్టి వారు ప్రవక్త కాదా అని చెప్పి. దాని గురించి ఏమని రాయబడుతుంది అంటే వాక్యం, చేదు జలములో నుంచి తీయటి జలాలు వస్తాయా? ముళ్ళ పొదల్లో నుంచి అంజూరపు పండ్లు కాయగలవా? లేదా చేదు చెడ్డ పండ్ల నుంచి మధురమైన పళ్ళు వస్తాయా? అలాగే మధురమైన జలాల నుంచి చేదు నీళ్లు రాగలవా? రాలేవు. ఈ రోజున ఈ మాటలు మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, సాక్ష్యాన్ని కోల్పోతున్నారు ధనం కోసం, సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. ఈ రోజున చాలా మందికి పాస్టర్లకి చెడ్డ పేరు ఎక్కడొచ్చిందో తెలుసా? ఎక్కడొచ్చిందో తెలుసా? మీ అందరికి తెలుసు, ధనం దగ్గరే. ఆ హిమ్ అనే మహమ్మారి క్రైస్తవుల్లోకే వచ్చింది. ఎంత కడితే? 1000 కడితే 10,000? నాకైతే తెలియదు. 1000 కడితే 10,000, 10,000 కడితే 1,00,000. ఎంత? ఎంతో డబలు త్రిబులు ఎవరు ఇలేరన్నమాట. ఎవరు దాన్ని తీసుకొచ్చారు సమాజంలోకి? పాస్టర్లే. కానీ ధైర్యంగా చెప్పగలను, అప్పటికి నేను, నా వయసు చిన్నదనుకోండిలే, నాకు అంత జ్ఞానం లేదు, అంత అవగాహన లేదు. మా పరిచర్యలో మా నాన్నగారు కానీ పరిచర్లో ఉన్న పాస్టర్లు ఎవరు కట్టించలే, ఎవరిని కట్టించమని చెప్పలా. ఎందుకంటే ఈజీగా డబ్బులు ఎవరికి రావు. అడ్వర్టైజ్మెంట్లో గుండోడు చెప్తాడు వచ్చి, డబ్బులు ఎవరికి? చెప్పండి అమ్మా, డబ్బులు ఎవరికి? ఊరికే రావు. అంత బంగారం ధన సమృద్ధి కలిగిన వ్యక్తే డబ్బులు ఎవరికి ఊరికే రావంటే ఊరికే వస్తాయంటే మీరు ఎట్లా నమ్ముతారు? చెప్పండి. కష్టపడకుండా ఎవరికి ఏది దొరకదు. ఒకవేళ దొరికినా అది నిలవదు, దాని ద్వారా సంతోషం కలగదు. ఒకవేళ మీరు కట్టించుండొచ్చేమో, దాని గురించి బాధపడబాకండి. అది మీకు ఒక పాఠం, ఒక అనుభవం. చాలా మంది నాకు తెలిసిన వ్యక్తుల్లో, బంధువుల్లో, సేవకుల్లో చాలా మంది కట్టించారు. వారికి అదొక పాఠం, వారికి అదొక దేవుడు నేర్పించాడు. ఇది పరిస్థితి, సమాజంలో మోసాలు జరుగుతాయి, సమాజంలో అక్రమాలు జరుగుతాయి, సమాజంలో భయంకరమైన పరిస్థితి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు నేర్పించే పాఠం. మనిషికి ఆశ కలుగుతుంది, మనిషికి ఆశ పుడుతుంది. అట్లాగని చెప్పి ఆశల కొరకు, ఆ కోరికల కొరకు నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఒకవేళ బాడుగే వచ్చింది, ఒకవేళ నీకు బాడుగే వచ్చింది, ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కు వచ్చింది. నీకుండేది ఏంది? ఆటో అనుకున్నాం, లేకపోతే కారులోనే చిన్న కారు, ఆల్టో కారు అనుకున్నాం. బాడుగొచ్చింది, డబ్బులు వస్తాయి. అయితే నువ్వేం ఆలోచించాలి తెలుసా?
నా కారు అక్కడ దాకా పోతుందా పోదా, నా ఆటో అక్కడ దాకా వెళ్తుందా వెళ్దా, నేను అక్కడ దాకా కూర్చోగలనా కూర్చోలేనా, నేను అక్కడ దాకా నిద్రపోకుండా తోలగలనా తోలలేనా అని ఆలోచించుకోకపోతే నువ్వు వెళ్ళినావు అనుకో, ఆటో బోరుకైనా వస్తుంది, కారు బోరుకైనా వస్తుంది, నీ ఒళ్ళైనా ఓనం అవుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 10,000 సంపాదించావంటే 30,000 ఖచ్చితంగా పెట్టాల్సిందే నువ్వు. ఎందుకంటే ఆశ కలగడంలో సహజం, ప్రతి మనిషికి ఆశ కలుగుతుంది, ప్రతి మనిషికి ఆశ కలుగుతుందండి. ఆశ కలగని పరిస్థితి ఇప్పుడు నాకైనా ఇప్పుడు కారు వస్తే నేను తీసుకోకుండా ఉంటానా? లేకపోతే మీకు తలా ఒకరికి ఒక సరుడు చేపిస్తాను తీసుకోకుండా ఉంటారా? చెప్పండి అమ్మా. మీకు తలా 1,00,000 రూపాయలు ఇస్తా అంటే యవనస్తులు తీసుకోకుండా ఉంటారా? తీసుకుంటాం. వస్తే మనకు వచ్చినప్పుడు తీసుకోవడం తప్పులే, అవకాశం ఉన్నప్పుడు. అవకాశం లేకపోయినా కష్టమైన కల్పించుకొని మరి శరీరాన్ని బాధ పెట్టుకొని మరి ప్రయత్నం చేసేవే అనుకో, ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే పరిస్థితే ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. ఏమనో తెలుసా? ధన సమృద్ధి కొరకు, ధనం కొరకు నువ్వేం పోగొట్టుకుంటున్నావు? వినండి, ధనం కోసం నీవు ఏం పోగొట్టుకుంటున్నావు? గెహజీ ఏం పోగొట్టుకున్నాడు? మంచి పేరు పోగొట్టుకున్నాడు, ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దేమాని యవనస్తుడు ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్ను పోగొట్టుకున్నాడు. బిలాం ఏం పోగొట్టుకున్నాడు? మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. చాలా మంది నిద్రను పోగొట్టుకుంటున్నారు, సుఖ నిద్రను పోగొట్టుకుంటున్నారు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు, నువ్వేం పోగొట్టుకుంటున్నావు? ఒకవేళ కనీసం తృప్తిగా తిని భోజనం చేసి ఇంట్లో పనుకునే పరిస్థితి నీకు లేదా? ఇంట్లో సమాధానంతో ఉండే పరిస్థితి నీకు లేకుండా ఉందా? ఎందుకు లేదు? పురుషుడు బయట నుంచి వచ్చే లోపల అక్క 4-5 దగ్గరలో కొనేస్తుండే, ఆయనేమో తెచ్చేది 1000 రూపాయలు 500, ఆయన వచ్చే లోపల 10,000 అప్పు పెట్టి ఉంటుంది ఇంట్లో. ఇంకేడది సమాధానం? ఇంకేడది సంతోషం? లేదా 10,000 20,000 రూపాయలు చేతిలో ఉన్నాయా అనుకో, అప్పుడు గొలుసులు గుర్తొస్తాయి, ఇరిగిపోయిన కమ్మలు గుర్తొస్తాయి, గుడ్డలు గుర్తొస్తాయి, ఎన్నో. ఇంకా ఇంకా ఇంక పురుషుడికి సంతోషం ఉంటుందా? లేదా ఒకవేళ స్త్రీ దగ్గరే ఉన్నాయనుకోండి, పురుషుడికి ఇంకోటి గుర్తు వస్తాయి, స్త్రీకి సంతోషం ఉంటుందా? ఉండదు. ఇలాగ చాలా మంది వ్యర్థంగా. ఒకటే చెప్తా, మీ దగ్గర బంగారం కొనుక్కునే డబ్బులు ఉన్నాయి, కొనుక్కోండి. ఇల్లు కట్టుకునే శక్తి ఉంది, కట్టుకోండి. బైక్ కొనుక్కునే సామర్థ్యం ఉంది, కట్టుకోండి, తీసుకోండి. కారు కొనుక్కునే శక్తి ఉంది, బ్రహ్మాండంగా తీసుకోండి. అయితే ఒకటి చెప్తున్నా, వాటిని తీసుకునేటప్పుడు ఆలోచన చేయండి, ఇవి నా దగ్గర ఉండి చేస్తున్నానా లేకుండా చేస్తున్నానా? ఎట్లా చేస్తున్నాను? ఎలా చేస్తే, ఇలా చేసినందువల్ల రేపు నేను ఎలా ఇబ్బంది పడుతాను? ఒకవేళ నీవు చెప్తున్నా, మనుషులు ఆశ కలిగిన వాళ్ళం కదా, నేను కూడా ఎన్ని ఆలోచించినా కూడా కారు కొనుక్కోవాలనుకున్నా, కానీ దేవుడు దానికి అనుమతించలా, వద్దు అని చెప్పి దాన్ని ఆపేశాడు. మీరు కూడా దేవుని మీద ఆధారపడి ముందు కొనసాగుతూ ఉంటే, ఒకవేళ మీరు ఆశపడి ముందడుగేసిన దేవుడు అది మీకు రానియడు. హల్లెలూయా. దేవుడు మీకు అలాంటి పరిస్థితి రానివ్వడు. ప్రభు మీకు సమృద్ధిని దయచేస్తాడు. అటు సమృద్ధి మీకు కావాలంటే ధనం వైపు పరిగెత్తబాకండి, దేవుని వైపు పరిగెత్తండి. హల్లెలూయా. ప్రభు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా దొరుకును. దేవుని వెతకండి, దేవునితో సహవాసం చేయండి, దేవునిలో ఆనందించండి, మీ హృదయ వాంఛలు తీరుతాయని వాక్యం సెలవిస్తా ఉంది. మీ కుటుంబంలో సమాధానం కలిగించే దేవుడు. ఒకవేళ నీకు రోగం ఉండొచ్చు, చేతిలో డబ్బులు లేవు, రేపటి రోజున హాస్పిటల్లో చూపించుకోవాలా, లేకపోతే అసలు నీకు మతిలోనే నువ్వు లేవు, నీకు అనారోగ్యం ఉంది, హాస్పిటల్లో సీరియస్గా ఉన్నావు, నీవు దేవుని వైపు ముందుకు వెళ్తా ఉంటే ఆశ్చర్య రీతిలో ఆ ధనము ఎలా వస్తుందో ప్రభువే సమకూరుస్తారు. నాకు యాక్సిడెంట్ అయి పడిపోయా, నాకేం తెలియదు,
నేను నొప్పులతో బాధపడుతున్నా, కొంత సమయానికి నాకు స్పృహ వచ్చింది. నాకేం తెలియదు. మా పాస్టర్ అమ్మ కానీ, మా నాన్నగారు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారా, ఎలా చేస్తున్నారా నాకు అసలు ఆలోచన కూడా రాలేదు. దాని మీదకి పోలేదు. నా బాధలో నేనున్నా. వారికి దేవుడు ఎలా సమకూర్చాడో, ఎవరెవరు ఎలాగిచ్చారో, ఎట్ట చేశారో దేవుడే అన్నీ చక్కపరిచాడు. హల్లెలూయా. మాకు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చేవాళ్ళు, మన విశ్వాసుల్లో కానీ, బంధువుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ. లేదా మాకు ఏదైనా అవసరతనికి దేవుడు సమకూర్చే పరిస్థితి అన్నీ ప్రభువే సమకూర్చాడు. అందుకే రేపటిని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లే. రేపటిని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లే. నేడు మీకేం కావాలో ప్రభువుని అడగండి. ప్రభు మీకు ఇస్తారు. రేపటిని గురించి ప్రభువే చూసుకుంటాడు. ఒకవేళ మీకు కరువు కలగొచ్చు, దేశం అంతా బాధపడుతుండొచ్చు, కానీ నీ కుటుంబం తృప్తి పొందే కృప ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు విధవరాలువై ఉండొచ్చు, బిడ్డలు నీకు సపోర్ట్ లేకుండా ఉండొచ్చు, చేతికి రాకపోయి ఉండొచ్చు, ఎక్కడ కూడా ఆధారం లేకపోయి ఉండొచ్చు, ఎక్కడ నీవు అది సంపాదించుకునేదానికి అవకాశం లేకుండా పోయి ఉండొచ్చు. కానీ దేవుడు నీ తొట్టిని నింపే దేవుడు, మేలులతో నీ ఇంటిని తృప్తిపరిచే దేవుడు, నిన్ను పోషించే దేవుడు ఆయనే. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండగా ఆయన పోషించుటకు నీకు సహాయం చేయబోతుండే. ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు? నేను అదే చెప్తా క్రైస్తవ విశ్వాసులకు. ఏం చెప్తానంటే, అమ్మా వారమంతా పని చేయండి. మరలా దీంట్లో ఇంకోటి కూడా చెప్తా. ఏం చెప్తాను? ఒకవేళ మీరు పనిచేసే యజమానుల కఠినులు, వింటున్నారా? పనిచేసే యజమానుల కఠినులు తప్పదు, మీరు రావాలంటే మనం ఏం చేయలేం. కొన్నిసార్లు ఆ కఠినమైన పరిస్థితుల్లో మనకేం అర్థం కాక వెళ్ళాల్సిన పరిస్థితి. అట్లాంటి వాటి గురించి నేను అంట్లా. ఆశపడి, ఏందండి, ఆశపడి ఏదో వస్తుంది అని చెప్పి దేవుని సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. ఏదో కలుగుతుందని ప్రార్థన పోగొట్టుకోకూడదు. ఏదో వస్తుందని చెప్పి సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఏదో కలుగుతుందని చెప్పి మంచి పేరును పోగొట్టుకోకూడదు. ఏదో వస్తుందని చెప్పి రోగాన్ని తెచ్చుకోబాక దయచేసి. నిద్రను పోగొట్టుకుంటున్నావు, మనశ్శాంతి లేదు హృదయంలో. ఎందుకు? నువ్వు చేసిన ఆ రుణాలు కాదంటావా? నువ్వు వెళ్తున్న ఆ మార్గం కాదంటావా? ఆలోచించి. నా ప్రియమైన సోదరి సోదరుడా, అప్పు చేయొచ్చండి, అప్పు చేయొచ్చు. ఎప్పుడో తెలుసా? నువ్వు హాస్పిటల్లో ఉండి ₹1,00,000 తే అని చెప్పి డాక్టర్ చెప్తే, గతి లేక ఇది లేని పరిస్థితుల్లో ఏం చేయలేక ఎక్కడ ముట్టనప్పుడు, ఎవరు ఈనప్పుడు అప్పు చేయడంలో తప్పులేదు. అప్పు చేయడం తప్పులేదు. రెండోది, పెళ్ళిళ్ళకి కూడా విపరీతంగా చేస్తారు. దాన్ని కూడా నేను ఎంకరేజ్ చేయను. పెళ్ళి నువ్వు నీకున్న దాంట్లో చేసుకోవచ్చు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంత గొప్పగా అప్పులు చేసి? మా ఊర్లో నాకంటే ఇంకెవడు చేయకూడదు అంతే. మా ఊర్లో నాకంటే గొప్పగా చెప్పండి ఎవడు చేయకూడదు అంతే. ఇంకా నేనే హైలైట్గా ఉండాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు ఉంటుంది. ఇంకా చేసావు, బ్రహ్మాండంగా చేసావు, బాగానే చేసావు, గొప్పగా చేసావు, తర్వాత కట్టొద్దా, చెయ్యొద్దా? ఈ లోపల ఏదైనా అనారోగ్యం రావచ్చు, ఆ ప్రెగ్నెంట్ అవ్వచ్చు, దానికి ఖర్చులు ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, ఇంట్లో పెద్దోళ్ళకు బాగలేకపోయి ఉండొచ్చు, పనుల్లో సమస్యలు ఉండొచ్చు, ఉద్యోగాల్లో కష్టాలు ఉండొచ్చు, సరిగా డబ్బులు రాకపోయి ఉండొచ్చు, గిట్టకపోతూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ, వ్యాపారాలు జరగకపోతుండొచ్చు. వీటిని గురించి మనుషులు ఆలోచించరు. ఇలా చేసుకొని ఒంటి నిండా రోగాలు తెచ్చుకునేవారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుంది చెప్పండి అమ్మా, మీకు తెలిసింది. ఎందుకు వస్తుంది చెప్పండి? కొత్తదే అని చెప్పినానా? మనకుండేదే కదా. చెప్పండి. పాస్టర్కి మాత్రం ఖచ్చితంగా వచ్చే ఉంటుంది అది. ఎందుకు? మీటింగ్ 11కి అవుతుందో 10:30కి అవుతుందో తెలియదు, మధ్యాహ్నం 2 అవుతుందో 3 అవుతుందో తెలియదు. ఆ కార్యక్రమాలు ఎప్పుడు పెడతారో. సరే పెడితే ఖచ్చితంగా మసాలా చికెన్ బిర్యానీ పెడతారు. తినకపోతే ఒప్పుకోరు. సరే తినకూడదని మనం నిర్ణయించుకున్న కళ్ళు ఒప్పుకోవు. కనీసం ఒక్క ముక్కన నోట్లో పెట్టుకోవాలని హృదయం తపన.
అంటే బిర్యానీ తిన్న తర్వాత థమ్సప్ తాగాలని ఎలా తాపన కలుగుతాదో, కళ్ళ ముందు ఉన్నప్పుడు తినకూడదన్నా, పత్యం ఉండాలన్నా, ఎలాగ ఉండాలన్నా ఖచ్చితంగా మా పాస్టమ్మ మాత్రం నాకు కఠినమైన పత్యం పెట్టేసింది. అంటే ఇది పెట్టింది కాబట్టి అప్పటికి నేను కొన్నిసార్లు నా పోటు భరించలేక ఆమె ఏదైనా చేస్తదేమో కానీ కఠినం. ఉదయం టిఫిన్‌లో గూడా చట్నీ తినకుండా. అంటే ఎందుకంటే మరలా మనం ఇబ్బంది పడకుండా ఉండేదానికి అంతే. ఒకవేళ చీము పట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది చెప్తే ఇంకా భయమేసింది నాకు. మొత్తీయకుండా తీస్తారు. అది ఇంకా భయంకరమైన నొప్పి, పెయిన్ అంటే అసలు వద్దు నాయనా ఏం తినకపోతే పర్లేదు. బాగైన తర్వాతే తింటే సంతోషం అని చెప్పి అనిపించింది హృదయంలో. ఈ మాటలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే ధనం కోసం నువ్వేం పోగొట్టుకుంటున్నావు ప్రశ్న. ఒక్కొక్కటి పోగొట్టుకుంటున్నారు. ధనం కోసం ఏం పోగొట్టుకుంటున్నావు? బిలాం పోగొట్టుకున్నది గెహజీ పోగొట్టుకోవాలా, గెహజీ పోగొట్టుకున్నది ఈ యొక్క దేమాన్ని ఒక్కొక్కరు ఒక్కోటి పోగొట్టుకుంటున్నారు. సిమిలర్గా ఉండొచ్చేమో కానీ ఒక్కొక్కటి పోగొట్టుకుంటున్నారు. సాక్ష్యం పోగొట్టుకునే వాళ్ళు, మంచి పేరు పోగొట్టుకునే వాళ్ళు, ఆరోగ్యం పోగొట్టుకునే వాళ్ళు, నిద్ర పోగొట్టుకునే వాళ్ళు, కుటుంబంలో సమాధానం పోగొట్టుకునే వాళ్ళు ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో. అందుకే ఈ రోజున ఈ రోజున ప్రభువు నీతో ఏం మాట్లాడతాడో తెలుసా? ఆ ధనవంతుడు అన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక ఏళ్ల వరకు నీకు అన్ని సమకూర్చానంటే దేవుడు అంటాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఆస్తిని నువ్వేం చేస్తావు? ఆస్తిని సంపాదించే క్రమంలో నీ ఆత్మ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంపాదించే క్రమంలో నీ ఆత్మ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈ లోకంలో నువ్వు కొంతకాలమే బ్రతుకుతావు. ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తం సంపాదించుకున్నాడు. యవ్వన వయస్సులో ఒక దోమ కాటుకు చనిపోయాడు. ఎంతో మంది ప్రముఖులు, గొప్ప గొప్ప వ్యక్తులు సంపాదించారు, ఎన్నో చేశారు. మైకేల్ జాక్సన్ గారు చంద్రమండలంలో కూడా ఫ్లాట్ కొన్నాడు, భూమిలో సాలక. కానీ అక్కడికి వెళ్లకుండానే చచ్చిపోయాడు. ఈరోజు మీతో నేనేం చెప్తున్నానంటే ధనవంతుడు కాదు, బీదవాడని కాదు, ఉన్నా తినలేని వాడే బీదవాడు. ఈ రోజున నీవు ఉన్నా తినలేకపోతున్నావేమో. కారణం ధనం కోసం నువ్వు పరిగెట్టి ఆ పరుగు, ధనం కోసం నువ్వు వెళ్ళే ఆ మార్గం. ఒకవేళ నీవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అలాంటి స్థితిలో ఉన్నావేమో, ఆలోచన చేసి ఎటువైపు వెళ్ళాలో ఒక నిర్ణయం తీసుకొని, బైబిల్ చెప్తుంది ధనానికి సిరికి ఒక మనిషి దాసుడుగా ఉండలేడు. ఉంటే ధనం వైపైనా ఉండాలా, దేవుని వైపైనా ఉండాలా. మీరు దేవుని వైపు ఉంటే మీకేం అవసరమో ప్రభు అన్నీ సమకూరుస్తారు. ధనం వైపు పరిగెడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మీరు విన్నారు, చూశారు. సంపాదించుకోకూడదని కాదు, పొదుపు చేసుకోకూడదని కాదు, ప్రయాసపడకూడదని కాదు, వాటి వల్ల నీ రోగం పోగొట్టుకోకూడదు, నీ ఆరోగ్యం పోగొట్టుకోకూడదు, వాటి వల్ల కుటుంబంలో సమాధానం పోగొట్టుకోకూడదు, వాటి వల్ల నీ రక్షణ పోగొట్టుకోకూడదని ప్రభునితో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు మోకరిద్దాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభునితో మాట్లాడిన మాటలు మనమందరం